చూడండి ఫ్రెండ్స్, ఈ తాత ప్రభాకర్ సార్ గారు ఫోన్లో చూపించారు చూడండి. మనకి 15 నోట్స్, ఓల్డ్ నోట్స్ 7 నోట్లు పెట్టారు. బ్రాసు నికిల్ కాయిన్ అన్ని 5 రూపాయల కాయిన్లు, 10 రూపాయల కాయిన్లే. వాటికి మినిమం 1,71,00,000 వస్తాయంట. కానీ సార్ గారిని ఎంత కట్టమన్నారు? 1,450 రూపాయలు కడితే 1,71,00,000 1,450 రూపాయలు కడితే చాలు ఇంటికి వచ్చేస్తాయి. 1,71,00,000 రూపాయలు ఇచ్చేవాడు ఈ 1,400 రూపాయలు ఎందుకు అడుగుతాడు అసలు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. సార్, ఈయన చీరాల నుంచి అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈయన కాయిన్స్ అన్ని కూడా మేము ఈ బౌల్ వేసుకున్నాము. కాయిన్కి ఎంత రేట్ ఉంది ఏంటనేది సార్కే చూపిస్తాను. దాన్ని బట్టి ఆయన ఒక ఐడియాకి వచ్చేస్తాడు. దాన్ని బట్టి చూద్దాం. ఫస్ట్ 1 రూపీ కాయిన్స్ ఇచ్చేద్దామని. $1952 డైమండ్ గుర్తు. ఈ గుర్తులో ఐడియా ఉందా మీకు? ఇది బొంబాయి మింట్కి డైమండ్ గుర్తుంటుంది, కలకత్తాకి ఏ గుర్తుండదు, హైదరాబాద్కి స్టార్ గుర్తుంటుంది, నోయిడాకి చుక్కు గుర్తుంటుంది. 1982 ఉంటే 30,000 రూపాయలు డైమండ్ గుర్తుంది. 1991 ఉంటే నోయిడా మింట్ ఉంటే 20,000 రూపాయలు. మీరు ఇది చూసుకోండి. 82 ఉంటే 91 చూడండి. మింట్ మార్కు తర్వాత మ్యాచ్ చేద్దాం. 85 ఐడియా వచ్చిందా? ఇక్కడ చూడండి. 82 చూడండి, 91 చూడండి. 95 91 స్టార్ ఉంటే 20 రూపాయలు. మనకు కావాల్సింది నోయిడా మింట్. ఓకేనా? ఇక్కడ స్టార్ గుర్తుంది. 90 85 84 85. ఓకేనా? ఈ పక్కన పడేసేయమంటారా? మీరు ఒకటి పెద్ద కాయిన్లు 82, 91. మీరు తీసుకున్న పుస్తకం ప్రతి కాయిన్ ఉంటుంది. 70 ఉంటే 9,000 పెద్ద కాయిన్. 76, 78 చూడండి. 76కి 78కి 30 రూపాయలు. క్లారిటీ వచ్చింది కదా? ఐడియా అర్థమవుతుంది కదా? $1992 నోయిడా మింటు 3,000 రూపాయలు. 1992 ఉందో లేదో చూద్దాం. 2001 94 డౌట్ దేనికి? 94 వేరే ప్రైస్. 90 30 రూపాయలు ఉంది పెద్ద కాయిన్. మీకు చూడాల్సిన అవసరం ఉంది. 90 82 9th వేసిన 1982 ఈ 3 గంటలు అవే 80 రూపీస్ లోపే. $1993 6,000 ఉంది. స్టార్ గుర్తుండదు, హైదరాబాద్ మింట్కి. మిగతా అన్ని కూడా తక్కువ రేటే కాబట్టి 93 ఉందో లేదో చూద్దాం. 2001 88 2001 90
99, 89, 94, 91, 89. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ద ఫ్యామిలీ. డైమండ్ గుర్తుంటే 50 రూపాయలు ఉంది, చొక్కు గుర్తుంటే 1000 ఉంది. ఇది చూద్దాం. డైమండ్ గుర్తుందా, చొక్కు పైన అర్థమవుతుంది కదా. డైమండ్ గుర్తుంటే 50, చొక్కు గుర్తుంటే ఏం గుర్తుంది? 4 షేపులు కనబడుతుంది కదా క్లారిటీగా. ఇది డైమండ్ గుర్తు. అయితే చెప్పుకుంటే 1000 రూపాయలు ఉండేది. 60,000 రూపాయలు కాయిన్. అదే 60,000 ఇయర్ మ్యాచ్ అవ్వాలి. మీ దగ్గర లేదు. ఇదిగోండి అన్న కాయిన్. ఐడియా వస్తుందా? 1940 రూపాయి. 1900, 57, 59 ఉంటే 60,000 ఉంది. మిగతా ఏదైనా 50 రూపాయల లోపే. మనం 57, 5900 అయితే చూద్దాం. 63. ఇది 57 ఉంటే 60,000. 70, 20 రూపాయలు ఉంది. 10 రూపాయలు కాదు. 62, ఏది? 57, 59. ఇదిగోండి అన్న 50 పైసలు కాపర్ నికిల్ కాయిన్. 86, 88, 86, 88 చూడండి. మింటి మార్క్ తర్వాత మ్యాచ్ చేద్దాం. 85, 84, 85, 85, 85 అన్ని 85లో ఉండి. 85, 85, 85, 84, 84, 85, 84, 88, 85. ఇది 86 కానీ 88 కానీ ఉంటే 88 గుర్తు కలవలేదు కదా. నేను అందుకే తీసేసా. స్టార్ గుర్తు. 88 స్టార్ ఉంటే 50 రూపాయలు. చుక్క గుర్తుంటే 10,000. నేను అది స్టార్ చూసే నేను పక్కన నెట్టేసా. ఎందుకంటే ఈ కాయిన్ నీ దగ్గర ఉందనుకో, నీకంటే ఎక్కువ నాకు ఎక్కువ వస్తుంది. నీకు నేను 10,000 ఇస్తాను, నేను డిమాండ్గా అమ్ముకుంటా. అంతేగా మరి. ఎందుకంటే నాకు వచ్చేది నేను పోగొట్టుకోనుగా. అంతే కదా. ఇప్పుడు రూపాయి కావాలి. ఇన్ని కాయిన్లు ఏదో ఒక కాయిన్కి డిమాండ్ ఉంటుంది. ఉండ కాయిన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా కదా. ఇది 30,000 రూపాయల కాయిన్, 25 పైసలు. కానీ మింటి మార్క్ కలవాలిగా. 1980 డైమండ్ గుర్తుంటే 30,000 ఉంది. 74. మనకు కావాల్సింది 80. ఈ అక్షరం పోయింది కానీ పక్కన 6 ఉంది కదా, దానితో డైమండ్ గుర్తు కావాలి. 63, 76. డెబ్బై 78 బొంబాయి మింటు 1500. 78 చూడండి. 75, 75, 75, 72, 76, 75, 75. తీరే లేదు. తీరే కనబడట్లేదు. అది మనకు కావాల్సింది 78. అలా ఏమైనా కనిపిస్తుందా? ఇది కాదు.
మనకు కావాల్సిన 78. ఇందిరాగాంధీ కాయిన్ ఒకటి ఉంది, నెహ్రూ గారి కాయిన్ ఒకటి ఉంది. నెహ్రూ గారి కాయిన్ అన్న, నిఖిల్ కాయిన్ 50. పుస్తకాలు ఏమైనా మింట్ కానీ ఇది కానీ తేడా మళ్ళీ ఏమైనా వస్తాయా? ఏదైనా మింట్ కానీ ఇది కానీ తేడా మళ్ళీ ఏమైనా బుక్ మిస్ అవుతాయా? ఒకవేళ ఇది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ పుస్తకం తయారవడానికి వచ్చే సంవత్సరం లాస్ట్ అయింది. మింట్ మార్కులు ఇక్కడ ఏదైతే మింట్ మార్క్ ఉందో అదే మార్క్ ఉంటుంది. రేట్ అనేది ఒక 5-10 వెనక్కి ముందు అవుతుంది. ఏదైతే డిమాండ్ ఉన్న కాయిన్కి అప్పుడు అదే డిమాండ్ ఉంటుంది. పుస్తకం అయితే మారదు కదా, అంటే కాయిన్ మారదు కదా. ఇప్పుడు 83 అయితే అన్నారు, 82 అన్నారు. ఎంత దాని 1 రూపీ కాయిన్ 82, డైమండ్ మింట్ ఉంటే 30,000 ఉంది. 30,000 కదా. నెక్స్ట్ బుక్ లో అదే 82 అదే డైమండ్ కి వాల్యూ ఉంటుంది. ఒకవేళ 30,000కి ఇయర్ మారదు. అదంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇది 82 అనేవి మింటింగ్ మార్క్ అనేది తక్కువ కాయిన్లు తయారైనాయి, అందుకని దీనికి వాల్యూ ఇస్తున్నాడు. ఈ తక్కువ ఉన్నది ఇంకా తక్కువ అవుతుంది కానీ ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువ నాటికి వాల్యూ వచ్చి తక్కువ నాటికి వాల్యూ తగ్గిడుగా. ఇప్పుడు మనకి హైదరాబాద్ మార్కెట్ లో ఇప్పుడు హైదరాబాద్ బంజారా ఇది హైటెక్ సిటీ ఉంది, గజం ఎంత ఉంది? 3 లక్షలు 4 లక్షలు ఉంది. ఇవాళ సంవత్సరం వచ్చే పోతే దాని రేటు పెరిగింది కదా, తగ్గదు కదా. హైటెక్ సిటీలో అక్కడ ఏదైనా పెద్ద అనుభవం పడిపోయి చెట్టు పుట్టని లేకుండా ఉండిపోయి ఎడరైపోతే తగ్గుద్ది, లేదా దాని రేట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కదా. ఇది అంతే, డిమాండ్ ఉన్నదానికి డిమాండ్ ఉంటుంది, లేని దానికి లేనట్టుగానే ఉంటుంది. కాపర్ నికిల్ ఇయర్లో తయారైనాయి. బ్రాస్ నికిల్ కానీ కాపర్ నికిల్ కానీ ఇందులో బ్రాంజ్ ఉంది. చెక్ చేసిన అవసరం లేదు, 200 లోపే ఉంది. చెక్ చేసిన ప్రయోజనం లేదు కదా, మనం 500 దాటాలని చెప్తాం. ఇవి చెక్ చేయాలి. 1,500 రూపాయలు ఉంది. 1997 హైదరాబాద్ మింట్ 1,500. 88 86 82 84 85 మనకేది కావాలి సార్? 97 కావాలి. ఇదిగో 97 1500 నచ్చిందా? హీరే లేదు దీని మీద. ఈ కాయిన్ డ్యామేజ్ అయిపోయింది ఫుల్గా. ఇది ఈ కాయిన్ 1,500 ఉందన్నా, ఈ కాయిన్ 1,500 విలువ ఉన్నా 500 ఇవ్వగలుగుతా, ఎందుకంటే ఎక్కువ ఇవ్వలేవు. ఎందుకంటే రేపు నా దగ్గర కొన్నాడు కొనాలి కదా. ఇలా ఉంటే ఏమన్నా మంచి రేట్ వస్తుంది. చూస్తున్నారు కన్నా, కాయిన్ అనేది నీట్గా ఉన్నదానికి వాల్యూ ఉంటుంది. 88 94 84 85 91 83 94 85 86 91 85 89 89 90 90 ఇది 10 పైసలు అంతవరకు ఇవ్వన్న. ఫ్రెండ్స్, మీరు మా దగ్గరకు వచ్చే ముందు ఎవరైనా కానీ
మీరు మీ దగ్గర ఉన్న పాయింట్స్ అనేవి అందరూ కూడా చెక్ చేసుకోండి. మన వీడియోలో చాలా క్లారిటీగా చెప్పాం. లేదంటే ఇలాంటి పుస్తకంలో ప్రతి ఒక్క పాయింట్ రిటర్న్ అనేది ఉంటుంది. మీకు కానీ కావాలనుకుంటే స్క్రీన్ మీద చూపించే నెంబర్కి మీరైతే ఫోన్ చేసి దాని రేట్ అని తెలుసుకొని మీరు మనీ అనేది ఫోన్పే చేస్తే నేనైతే డెలివరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. అవకాశాన్ని వినియోగించుకోండి అందరూ. లేదా మీరు పెట్టుబడి పెట్టి ఎక్కువ టైం ఉండదు. ఉండలేనప్పుడు 10 మంది వచ్చారనుకో 10,000 పెట్టామనుకో, 10 మనిషికి ₹1,00,000 అవుతాయి. అవి మనకు అమ్ముడు అయిపోదాకా ఉంటారంటే మరి మనకి మళ్ళీ మనం ఇక్కడ ఉంటాము. ఇక్కడ నెల ఉంటే 3 నెలలు ఎక్కడో ఉంటాం. మనీ అనేది మనం ఇన్వెస్ట్ చేసి ఎక్కడో ఉంటే మళ్ళీ ఇబ్బందే కదా. ఫ్యాన్సీ నెంబర్ అనుకో, ఇవాళ వెంటనే పోస్ట్లో ప్యాక్ చేసి పంపించేస్తే వాళ్ళ దగ్గర చేరుకోవడం నాకు అమౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కాయిన్స్ ఆన్లైన్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అసలు నేను వద్దన్న కాయిన్ ఎవరు తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? ఎందుకంటే వాల్యూ లేదు. మోసం చేసేవాడు చెబుతాడు దానికి ఎంత వస్తాయి అంత వస్తాయి అండి, మీరు 1,500 2,000 కొట్టండి మా మనిషి వచ్చి తీసుకెళ్తాడు అంటాడు. మీరు కొట్టగానే మనిషి రాడు, భూతం రాదు. ₹100 అన్నాను. ఎందుకంటే ₹100 యూఎన్సీ కండిషన్ 40-50 రూపాయలకు వచ్చేసింది ఇవాళ. దానికి ₹1,00,000 ఎవడు ఇచ్చేది? ఎవడు ఇప్పుడు నాకు వచ్చినది నేను వదులుకోను కదా. ఇది ఫిషర్మెన్ పైన ₹100 పై దానితో ఈ అన్నిలు తీసుకొచ్చిన కాయిన్ కండిషన్ కూడా బాగాల ఎంత కూడా ఇద్దామన్నా కానీ 500 లోపే ఉన్నాయి అన్ని. ఈ కాయిన్లు 2021 ఉంటే 60,000, 2021 ఉంటాయి. పోదలన్న మొత్తం పెచ్చు చూడలేదు. ఇదిగోండి ఈ కాయిన్ ₹30 ఉంది. ఛత్రపతి శివాజీ కాయిన్ ఒకటి వచ్చింది, స్టార్ గుర్తుంది. కండిషన్ బాగుంది, దొరకడం కష్టం. ఎంత అది కాయిన్ రేట్ 1,500 ఉంది, 1,100 కట్టా. ఇవ్వండి సిల్వర్ కాయిన్లు. సార్ వీటిలో పెద్ద ఏమైనా వస్తున్నాయా? వీటిలో ఇంకా హెవీగా ఉంటాయి. ఇంకా ఇప్పటి వరకు మన వరకు ఇవే వచ్చింది మనకి. ఇందులో మళ్ళీ ఇది నకిలీ కాయిన్. వీటిలో నకిలీలు కూడా ఉన్నాయి సార్. నేను అందుకే వెండి రేట్ తీసుకుంటా వాటిని అందుకే నేను వెండి రేట్ తీసుకుంటా. పాత వెండి రేట్ ఉంటుంది కదా సార్, ఆ వెండి రేట్ తీసుకుంటాను నేను. వాటిని నకిలీ ఉన్నాయి, మనం డబ్బులు పెట్టి మనం తీసుకోవాలి. మీకు ఎట్లా తెలిసింది? అది కాయిన్ సౌండ్ అర్థమైపోతుంది. అయితే ఒకవేళ వాల్యూ ఉన్నా దీని వాల్యూ 1,200-1,500 లోపే. ఇలాంటి కాయిన్లు ఇక్కడ రేటు ఇప్పుడు బుక్ రేట్లో 1,200 ఉంది. ఇది బుక్ రేట్ ప్రకారం 1,200 ఉంది. ఇదే 1,200కి ఇది ఎంత గ్రాము? మరి మనం గ్రామం చూసుకోవాలి కదండి. ఎక్కడెక్కడ నొక్కేట్లు మమ్మల్ని నొక్కేస్తున్నారు మమ్మల్ని. సార్ నొక్కడానికి 10 గ్రాములు చిల్లర 10 గ్రాములు ఉంది. ఇవాళ పాత వెండి 80 నుంచి 100 రూపాయల మధ్య ఉంది. ఆ రేటే. ఇందులో 20% మళ్ళీ మిగిలిపోద్ది, కాపర్ పోద్ది. సిల్వర్ 80% ఉంది. ఇప్పుడు నేను బయటకి ఎత్తుకెళ్తే 700-800 వస్తాయి. ఇది 400 తీసుకుని 100-150 రూపాయలు ఇందులో మార్జిన్. ఈ కాయిన్ మార్కెట్లో 1,500 ఉంది, 1,100 తీసుకున్నా. కండిషన్ లేదు మళ్ళా. నాకు ఇందులో మిగలవు, కానీ ఎక్కడి నుంచో వచ్చాడు, ఉంది కాబట్టి తగ్గకూడదు కాబట్టి తీసుకున్నా. లేదంటే ఇందులో నా కమిషన్ కూడా తీసుకోవాలా. కానంటే కాయిన్ ఉండలేదు. మీరు అన్ని చూసుకోవాలి సార్. ఉంటే ఇస్తానని చెప్పాను కదా సార్. నేను రేపు ఎత్తుకెళ్ళినా నాకు మీ దగ్గర నుంచి ఎత్తుకెళ్ళి నాకు ఈ రేటే కడతారు. ఎందుకంటే కొంచెం తక్కువగా పోతాయి, డిమాండ్ లేదని చెబుతారు. నేను ₹1 కాయిన్లు ఎత్తుకెళ్ళాను అనుకో, డిమాండ్ లేదా ఇస్తే లేదంటే లేదంటారు. నేనేం చేయాలి?
నేను మిమ్మల్ని పిలిచి చాలా పోవట్లేదు, మీరు మీరు తీసుకెళ్ళాలంటే మీరు వస్తారా? ఇందులో రిస్క్ ఉంటుంది సార్. ప్రతి 93 బిజినెస్ 500 500 93 చూద్దాం. ఇది ఆన్ చేయడానికి ఛార్జింగ్ లేదు అని 85 99 2 90 2002 91 2002 90 90 22 95 98 94 96 98 21 21 ఇచ్చి కూడా ఆయన చూడండి ఫ్రెండ్స్, ఈ తాత ప్రభాకర్ సార్ గారు ఫోన్లో చూపించారు చూడండి. ఒక మనకి 15 నోట్స్, ఓల్డ్ నోట్స్ 7 నోట్లు పెట్టారు. బ్రాసు నికిల్ కాయిన్ అన్ని 5 రూపాయల కాయిన్లు, 10 రూపాయల కాయిన్లే. వాటికి మినిమం 1,71,00,000 వస్తాయంట. కానీ సార్ గారిని ఎంత కట్టమన్నారు? 1450. అది కాదు అసలు. మాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇలా ఎందుకు ఇలా ఫేక్ న్యూస్ పెట్టి 1400 1500, ఒకవేళ ఏదో మనిషికి ఆశ ఉంటుంది, అత్యాశ ఉంటుంది. 1400 కడితే వస్తాయేమో ఆలోచనతో కడతాం, అంతటితో వదలరు కదా వాళ్ళు. 10,000 కట్టండి, మీది ఇన్కమ్ ట్యాక్స్ కింద ఫీజు కట్టాలి ఆర్బీఐ, లేదంటే కట్టదు, లేదంటే మీరు 1450 మర్చిపోవాల్సి వచ్చింది, డబ్బులు రావంటారు. ఇంకా అత్యాసపరుడు ఏం చేస్తాడు, ఏం వచ్చేస్తాయేమో అని చెప్పని మన ఒక అతను దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు. మంచి ఎడార్లో ఒడ్లు మేపుతున్నాడు. సార్ మీరు నాకు ముందు పరిచయం అయినట్టయితే, 3 నెలల ముందు పరిచయం అయినట్టయితే నేను ఇక్కడ ఎడార్లో ఒంట్లు మేపేవాడు కాదు సార్ అన్నాడు. 2 లక్షలు కట్టాడండి సార్ అప్పు చేసి. బెంగళూరులో ఒక అతను 30 లక్షలు కట్టాడు, ఎన్ని కోట్లు వస్తాయండి. ఇప్పుడు ఈ అప్పు తీర్చడానికి నేను అక్కడికి వెళ్ళాను సార్. నేను సంవత్సరం ఈ ఎండలో ఎడార్లో కష్టపడితే కానీ ఈ 2 లక్షలు అప్పు తిరగలేను, ఊళ్ళో నేను పని చేయలేను సార్, అందుకని దేశం వదిలిస్తాను. నేను అన్న ఆయనతో, ఒకసారి మీతో వీడియో కాల్లో మాట్లాడతా, వీడియో చేస్తాను సార్, ఎందుకంటే 10 మంది మారిన మాట్లాడారు. ఇక్కడ నేను పనికిరాదన్న కాయిన్ ఏది పనికిరాదు సార్. నేను పనికిరాదన్న కాయిన్ ఎవరన్నా మీరు కానీ అమ్ములు సార్ చూడండి, మీరు పనికిరాదన్నా, నేను ఇక్కడ ఈ కాయిన్ 1000 రూపాయలకి అమ్మాను అని చెప్పని నన్ను అడగండి. 1,70,00,000 వస్తానంటే పనికిరాని, మీరేమో పనికిరాని అంటారు. 1,70,00,000 కాదు సార్, 70 లక్షలు కాదు, 70,000కి అమ్మండి. విలువ ఉన్న కాయిన్ మింట్ మార్క్ సేమ్ మ్యాచ్ అయిన కాయిన్ డబ్బులు వస్తాయి. ఇక్కడ ఏదైతే నేను చూపించానో ఆ మింట్ మార్క్ వాల్యూ ఉంది, నాకు ఇవాళ కాకపోతే నాకు రేపు డబ్బులు వస్తాయి. అలాంటి నేను చేసుకోగలుగుతాను. 50 రూపాయలు దాన్ని 50,000 పెట్టి తీసుకోలేనుగా. 95, 2,000. ఇంకొక విషయం ఏంటి, మనకి కావాల్సిన కాయిన్ తక్కువ మింట్ అవుతాయి కాబట్టి కనపడవు. 100లో అదృష్టవంతుడు 10% మంది ఉన్న వాళ్ళకి తగులుతాయి. వాల్యూ ఉంటే వాల్యూ కడతాం సార్, లేకపోతే లేదు. అయిపోయింది మొత్తం, మొత్తం అయిపోయింది. అయిపోయింది. మీరు తక్కువ తెచ్చారు, పెన్షన్ తెచ్చారు. అవునా సార్? మీరు చాలా తొందరగా అయింది సార్ గారు, గంట పైన ఉంది. నోట్లో అసలు వాల్యూ ఉండవు. దీని మీద అన్ని 9 ఉండా, ఈ నోట్ 700 నుంచి 800 ఉండేది. దీనికి రూపాయికి ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉండే 10 రూపాయలు కడవు. నోట్లు ఎప్పుడైనా ఆల్బమ్లో పెట్టుకోవాలన్నా, ఇక్కడ నుంచి ఏదైనా ఫుల్ ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది చూసారా, 9 లేదుగా అసలు ఉన్నా కానీ 10 రూపాయలు కూడా తీసుకోరంటున్నది. ఇప్పుడు నేను మీ దగ్గర తీసుకున్నాను, ఇదే కండిషన్ నా దగ్గర తీసుకోవాలిగా. తెలిసిన ఎవడు కూడా దీన్ని అట్టు పెట్టుకోడు, పడేసేస్తాడు. ఇది వాడుకోవడంలో కూడా లేదు. ఇప్పుడు ఇందులో ఏ నోటు పోదన్నా, మీరు ఇంటికి ఎత్తుకాల్సిన అవసరం కూడా లేదు. ఎవరన్నా దారిలో దేనికన్నా టీ నీళ్ళు తాగే వాళ్ళకి పనికి వచ్చిందంటే వాళ్ళకి ఇచ్చేసేది, మనకు కొద్దిగా పుణ్యమని వచ్చింది. ఫ్యాన్సీ నెంబర్ లేదు పోదు బాబాయ్, ఫ్యాన్సీ నెంబర్ లేని పోదు. నేను మీకు ముందే చెప్తాను, అందుకే ఫ్యాన్సీ నెంబర్ లేకుండా తీసుకురా బాబు. ఒకవేళ నేను దీన్ని 10 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను నా దగ్గర పోదు. ఇప్పుడు
ఎవడో తెలియనోడికి మోసం చేసి మళ్ళీ నేను దొయ్యాలి, దీంట్లో అది ఉంది ఇది ఉంది, బయటకు తీసుకెళ్తే ఒక 500 వస్తే నేను మోసం చేసి దొయ్యాలి. మోసం చేసిన అవసరం నాకు లేదు కదా. ఉండదు చెబుతా, ఇష్టమైతే వస్తాను, లేదంటే లేదు. సరే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, చీరాల నుంచి జనార్దన్ గారు వచ్చారు. మింట్ మార్కులు అనేవి తీసుకొచ్చిన కాయిన్స్ అన్నీ కూడా కాపర్ నికిల్ కాయిన్లు, మంచి కమరేటివ్ కాయిన్స్ తీసుకొచ్చారు. కానీ ఇయర్ మింట్ మార్క్ అనేది మ్యాచ్ అవ్వలేదు. ఓకే, ఏమనిపించింది అన్న మీరు ఒకసారి చెప్పండి. ఇది ఇక్కడ మోసం ఏమైనా ఉందా, క్లారిటీ ఉందా, చక్కగా ఉందా, మీకు ఏమనిపించింది? బాగుంది సార్. బాగుంది కదా. నెక్స్ట్ టైం చూసుకొని తెచ్చుకుంటాం. నెక్స్ట్ టైం ఎవరైనా వచ్చిన వాళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి కాయిన్ దాచుకోవాలి, ఎలాంటి కాయిన్కి డబ్బులు వస్తాయి అనేది క్లారిటీ వస్తుంది. మీరు కూడా మీ దగ్గర ఉన్న కాయిన్స్ చెకింగ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఆగస్టు లాస్ట్లో లేదంటే సెప్టెంబర్ స్టార్టింగ్లోనే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.